श्रीशेषशैल सुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोका श्रीवेंकटेश मम देहि करावलंबम् श्री श्रीनिवासं श्रितपारिजातं श्री वेंकटेशं मनसा स्मरामि विश्वस्मै नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि कूर्माय नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं श्री वेंकटेशं मनसा स्मरामि कृष्णाय नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि बलरामाय नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि बुद्धाय नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि प्रभवे नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि मनवे नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि अमरप्रभवे नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि अविष्काय नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि कृतये नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि आत्मावते नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि सुरेशाय नमः श्री 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 वेंकटेशं मनसा स्मरामि अग्ने नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि व्याळाय नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि प्रजापतये नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि भूगर्भाय नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि माधवाय नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि ईश्वराय नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि मेधाविने नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि विक्रमाय नमः श्री श्रीनिवासं श्री वेंकटेशं मनसा स्मरामि
శాశ్వతాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కృష్ణాయ నమః మనసా స్మరామి పవిత్రాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఈశానాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ నమో వెంకటేశాయ सर्वकल्याणभूताय वरदाय वरार्थिनां नमो नित्यमदृश्याय दृश्यरूपाय ते नमः सर्वकल्याणभूताय वरदाय वरार्थिनां नमो नित्यमदृश्याय दृश्यरूपाय ते नमः సమస్త కళ్యాణాలకు అధినాయకుడైనటువంటి ఆ స్వామి వరాలు కోరేవారికి వరదుడు. నిత్యం అదృశ్యంగా ఉండేటువంటి ఆ స్వామి దృశ్యరూపంలో ఉన్నటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాం అని ఆ శ్లోకార్థం. ఈనాడు రథసప్తమి పర్వదిన సందర్భంగా కల్పవృక్ష వాహన శోభితుడై స్వామి బయలుదేరాడు. ఇరువైపులా అటు భూదేవి శ్రీదేవి ఇద్దరూ కూడా స్వామి వెంట ఈ వాహనంలో వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి జరిగిన వాహన సేవలను మనం గమనిస్తే అటు సూర్యప్రభ వాహనంతో మొదలై ఆ పైన తనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి శేషునిపై అధిరోహించి ఆ తరువాత అత్యంత వేగవంతంగా పయనించే గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆ తరువాత రామకార్యార్థి అయి ఉన్నటువంటి హనుమంతుని యొక్క వాహనంపై విచ్చేశాడు స్వామి. ఈ అలసటను తీర్చుకునేందుకు అన్నట్లుగా చక్రస్నాన శోభితుడయ్యాడు. ఇంతవరకు లేని విశేషం ఏమిటి అంటే అమ్మవార్లిద్దరూ ఇప్పుడే మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. బహుశా అమ్మవార్లకు ఎండ కన్ను ఎరగకుండా తిప్పాలి అని అనుకున్నారేమో స్వామి. ఇప్పుడు కల్పవృక్ష ఛాయలో వారిద్దరినీ కూర్చుండబెట్టుకుని తాను అత్యంత పరమశోభితుడై అలంకార భూషితుడై స్వామి బయలుదేరాడు. ఉభయ దేవరులతో కూడినటువంటి ఈ స్వామి తుర్వీధులలో కల్పవృక్ష వాహన శోభితుడై సంచరించేటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడ అంగనామణులందరూ కూడా విశేషమైనటువంటి నృత్య సంప్రదాయాలతో ముందుకు కదులుతూ ఉన్నారు. వేత్రహస్తులైనటువంటి అక్కడ కూర్చున్నటువంటి అధికార గణం అంతా కూడా మంది అందరినీ కూడా మందలించ అటు రోజు విశేషం ఆదివారం కావటం వల్ల ఆదిత్యునికి ప్రీతిపాత్రమైనటువంటి రథసప్తమి కావటం వల్ల అశేషంగా జనం వచ్చారు. ఈ వచ్చినటువంటి లక్షలాది మంది జనంతో తిరుమాడ వీధులన్నీ కూడా పరమశోభితమైపోయాయి.
ఎప్పుడో నిన్న సాయంకాలం వచ్చినటువంటి వారు అక్కడే పక్కలు పరుచుకొని అక్కడే శ్రమ ఎరుగకుండా ఆ స్వామిని చూడాలి, ఆ స్వామిని చూచి తరించాలి అనేటటువంటి తపనతో 4 మాడ వీధులు కూడా నిండిపోయాయి. అదిగో కల్పవృక్ష శోభ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. కల్పవృక్షంలో ఉండేటటువంటి విశేషం, మనం కోరికలు కోరినటువంటివి అన్నీ కూడా అది తీర్చగలదు. ఆ ఫలాలన్నిటినీ కూడా ఆ వాహనం మీద మనం చూస్తూ ఉన్నాం. ఆ స్వామి ఎలాంటి వాడట, సంసార దురిత జాడ్యపరాణం హింసా విరహితమిదమేవ కంసాంతక వెంకటగిరిపతే ప్రశంసైవ పశ్చాదిహ నాస్తి. స్వామి, నీవు సంసార దురితాలన్నిటినీ కూడా పాపాలను పోగొట్టగలవాడవు, హింసా విరహితమైనటువంటి కార్యక్రమాలను చేయగలిగినటువంటి వాడు, కంసుని సంహరించినటువంటి ఓ వెంకటపతి, నిన్ను మినహా మేమందరినీ కూడా కొలిచి ప్రయోజనం ఏముంది, నీవే మాకు కల్పవృక్ష ఫలదాయకుడువు అని చెప్పి ఆ శ్లోక భావంగా చెబుతున్నాడు. భగవంతుడు పంచాత్మస్వరూపుడు అని తైత్తరీయోపనిషత్తు చెబుతోంది. అంటే దేవుణ్ణి మనం పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలలో చూస్తూ ఉంటాం. జన్మరాహిత్యం లేనటువంటి నిత్యులు, ముక్తులు మాత్రమే స్వామిని పరరూపంలో వైకుంఠంలో చూడగలరు. పుష్పాలంకార శోభితుడై అలంకార ఆభరణ భూషితుడైనటువంటి ఆ స్వామిని అర్చక స్వాములు ఎంతో ప్రీతిపాత్రంగా ఆ హారతులు ఇచ్చేటప్పుడు కానివ్వండి, ఆయనకు చేసేటువంటి పరిచర్యలు చేసేటప్పుడు కానీ అన్నింటి యందు కూడా భక్తి శ్రద్ధలతో వారు మున్ముందు ఆ స్వామిని దర్శిస్తూ ఉన్నారు. అయ్యా, మీ అదృష్టం, జన్మరాహిత్యం లేనటువంటి నిత్యులు ముక్తులైనటువంటి స్వామిని, వైకుంఠంలో దర్శించేటువంటి స్వామిని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. మనమందరం కూడా అదృష్టభాజనులు. ఒక నారదుడి వంటి మునులు మాత్రమే స్వామిని వ్యూహంలో అంటే క్షీరాబ్దిలో చూడగలరు. అవతారాల సమయంలో సమకాలికులైనటువంటి వారు స్వామి యొక్క విభవ స్వరూపాన్ని అంటే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి వారు మాత్రమే చూడగలరు. యోగ సాధనతో నిరంతరం తపోదీక్షలో ఉన్నటువంటి వారికి అంతర్యామి స్వరూప దర్శనం కలుగుతుంది. ఈ సాయంకాలం వేళ అందరూ భక్తులు కూడా మునుముందు నడుస్తూ ఉంటే ఒకవైపు మంగళవాద్య ధ్వనులు, మరొక వైపు కోలాట బృందాలు, మరొక వైపు ఆ వేదపారాయణం చేస్తున్నటువంటి వారు, మరొక వైపు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి జనులు హారతులు ఇచ్చేటటువంటి వారు ఆ వస్తూ ఉన్నటువంటి స్వామికి తాము కైమోడ్పులు అందిస్తూ తమ మనస్సులో ఉన్న మాట చెప్పుకోవాలి, ఆ స్వామి తమ కోరికలు తీర్చగలడు అని చెప్పి చూడండి. అక్కడ వయోభేదం లేకుండా అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వారందరూ కూడా ప్రకృతి పులకించి తిలకించేటటువంటి ఆ కల్పవృక్ష వాహన శోభినటువంటి మలయప్ప స్వామిని చూస్తూ ఉన్నారు. అసలు ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక రకాలైనటువంటి వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటిది కల్పవృక్షం. ఇతర వృక్షాలు కూడా తాము కాచిన ఫలాలను మనకు ప్రసాదిస్తాయి. అయితే కల్పవృక్షం వాంఛిత ఫలాలను అన్నింటినీ కూడా అందిస్తుంది. అది ఒక గొప్ప విశేషం. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి ఈరోజు స్వామివారు ఈ రథసప్తమి పర్వదిన సందర్భంగా బయలుదేరారు. రథసప్తమికి ప్రత్యేకత ఏమిటి అంటే ఆదిత్యపరమైనటువంటి రోజు ఇది. మన శతమానం భవతి కార్యక్రమంలో మనం అనేక మంది భక్తుల యొక్క జన్మదినోత్సవాలను, వివాహ దినోత్సవాల సందర్భంగా స్వామివారి ఆశీస్సులను చెప్పారు మనవారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. వారందరికీ కూడా ఈ కల్పవృక్ష శోభితుడైనటువంటి ఆ మలయప్ప స్వామి వారి కోరికలన్నింటినీ కూడా తీర్చాలి అని చెప్పి మనం కోరుకుందాం. ఈ క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతాన్ని అపేక్షించి దేవాసురులందరూ కూడా విశేషమైనటువంటి ప్రయత్నం చేశారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని మథనం చేశారు. ఇది మనకు భాగవత ఘట్టంలో మనకు చాలా సందర్భాలలో కనిపిస్తుంది. అక్కడ చూడండి, ఆ కల్పవృక్ష వాహనంతో స్వామివారు అమ్మవార్లు ఇద్దరితో కూడా కూడి ఆనందమయమైనటువంటి విశేష కార్యక్రమ రూపధారి అయినటువంటి వాడై తూర్పు మాడ వీధిలో ముందుగా బయలుదేరి మునుముందుకు వస్తూ ఉన్నాడు. ఆ పిల్లలందరూ కూడా ఆ హారతులను అద్దుకుంటూ, చిన్నపిల్లలు మరీ వయసులో తక్కువ ఉన్నటువంటి వారందరినీ కూడా భుజాలపైన మోపుకుని ఆ తల్లిదండ్రులు ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు. నిజమే,
కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభుభక్తే జీవనము దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభుభక్తే జీవనము ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు
శోభారాజు గారి సుమధుర గాత్రంలో అన్నమయ్య కీర్తనను మనం విన్నాం. ఆ స్వామి వెంకటేశ్వరుడు కామధేనువు, కల్పవృక్షము రెండు. మరి ఈ రెండూ కూడా క్షీరసాగర మథన సమయంలో వచ్చాయి. అమృతాన్ని అపేక్షించి దేవాసురుడు చేసినటువంటి సందర్భంలో జరిగిన క్షీరసాగర మథనము ఈ కల్పవృక్షానికి, కామధేనువుకు ఉద్భవ కారణాలైనాయి. మరి చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు అనేవి ఉండవు. అంతేకాదు పూర్వజన్మ స్మరణ కూడా ఉండదు ఈ కల్పవృక్ష ఛాయలో ఉన్నవారికి. వెంకటేశ్వర స్వామిని కల్పవృక్షంతో పోలుస్తూ అనేక గ్రంథాలు చెప్పాయి. కంబుబింబ సదృష్కణ్ణో మాంసల స్కందమండల సుపారిజాత విటప విడంబిత చతుర్భుజ అని పద్మపురాణంలో శ్రీనివాసుని యొక్క స్వరూపాన్ని పారిజాత వృక్షంతో సమానంగా కీర్తించింది ఆ పురాణం. కల్పవృక్ష ప్రాముఖ్యాన్ని తెలిపే గాథలు మనకు పురాణాలలో చాలా కనిపిస్తాయి. ఆ గజరాజు చూడండి, ఎంత ఆనందమయమైనటువంటి ఆ చెవులు ఆడించటంలోనే ఆ స్వామికి తాను సమర్పిస్తున్నటువంటి భక్తి నివేదనలను అది తొండాన్ని అలా అలంకారప్రాయంగా ఆమోదయోగ్యంగా మనకు చూపించటం కానివ్వండి, ఆ చెవులను అలా అలలాడించటం కూడా నిజమే. ఆ గజరాజే కదా ఆనాడు గజేంద్ర మోక్షణ సమయంలో స్వామివారు మొరపెట్టుకుంటే విని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరికి చెప్పలేదట. సిరికించెప్పుడు శంఖచక్ర యుగం చేదో ఈ సంధింపుడు అని చెప్పి పోతన గారు అద్భుతంగా చెబుతారు. స్వామి, ఆ ఉభయదేవేరులతో కూడి నీవు సంచరిస్తున్నటువంటి తిరుమాడ వీధులలో ఉన్నటువంటి భక్తులే కాదు, శ్రీ వెంకటేశ్వర దృశ్యశ్రవణ యంత్రం ద్వారా చూస్తున్నటువంటి కోట్లాది మంది భారతీయులైనటువంటి వారందరూ కూడా నీ కల్పవృక్ష నీడలో ఉన్నట్లుగా భావించుకోవాలి ఈనాడు. నిజమే, మేము కోరుకోవాల్సినటువంటి కోరికలు మా ముందు ఏమీ లేవు. నీకు తెలుసు మాకేమి ఇవ్వాలో. ఒక భక్తుడు 10 లక్షలు కావాలని అడిగాట. ఒక పిచ్చివాడా, 1 కోటి రూపాయలు తీసుకొచ్చాను నీకు ఇద్దామని అనుకున్నాను అని అన్నట భగవంతుడు. ఒకసారి ఇక్కడ ఒక చమత్కారమైనటువంటి పురాణ గాథగా మనకు చెబుతూ ఉంటారు ఈ హరిదాసులు. నిజమే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయావిష్కరణం చేస్తూ మనం కోరుకోవాల్సినటువంటి కోరికలకు అవసరం లేదు. భగవంతునికి తెలుసు మనకు యోగ్యతను బట్టి, మన సందర్భాన్ని బట్టి, కాలగమనాన్ని బట్టి, మన అదృష్ట రేఖను బట్టి ఆయన నిశ్చయిస్తాడు. తన కరుణా కటాక్ష వీక్షణ లవలేశం చేత మన హృదయాలనే కాదు, మన కుటుంబాలనే కాదు, యావత్ ప్రపంచాన్ని కూడా అంతర్ముఖం చేసినటువంటి ఒక సుముక్తి యోగాన్ని కలిగించగలిగినటువంటి వాడు ఆ స్వామి. నిజమే, ఆయన గురించి మనం కోరికలు కోరుకోవలసిన సందర్భం కల్పవృక్షం కనిపిస్తోంది కాబట్టి ఏదో కోరిక కోరుకుంటాం మనం. మరి ఆయన భక్తులు కోరినా కోరకపోయినా కూడా ఇవ్వాలని చెప్పి ఆయన మనస్సులో అమ్మవారు చెబుతూ ఉంటుందట. అమ్మవారు హృదయంలో ఉండి ఏం చెబుతుందట, చెవికి దగ్గరగా ఉంటుంది కాబట్టి, అడుగో నా భక్తుడు పలానివాడు వచ్చాడు, ఇదిగో పలానివారు డబ్బులు ఇచ్చినటువంటి వారు హుండీలో కోట్లు వేసిన వాళ్లే కాదు ఆయనకు కావాల్సింది, గలగలమని చెప్పి చిల్లర నాణ్యాలు వేసిన వాడు కూడా ఆయనకు పరమభక్తుడుగానే భావిస్తారు. నిజంగా ఆయనకు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏ సందర్భంలో ఏమి వారికి ఫలాలుగా అందించాలో తెలుసు. ఆ ఫలాలు ఏ విధంగా అయితే ఊగిసలాడుతూ ఉన్నాయో మన హృదయంలో ఉన్నటువంటి కోరికలు కూడా అనేక రకాలుగా ఊరేగుతూ ఉంటాయి. అవి నిజంగా మన కోరికల యొక్క ఫల సముదాయంతో కూడినటువంటి భావనలు. ఆ భావనలో ఒక వివాహం అయితే బాగుండు అని చెప్పి అనుకోవచ్చు, లేదా మనకు గృహ సముదాయం కలిగితే బాగుండు అనుకోవచ్చు, లేదా నాకు అనేక రకాలైనటువంటి సంపదలు రావచ్చు అని కోరవచ్చు, లేదా మరొక రకంగా వాహనయోగం కావాలని, ఉద్యోగ ప్రాప్తి కావాలని, ఉద్యోగంలో ఉన్నతి కావాలని మానవుడైనటువంటి వాడు, దానవుడైనటువంటి వాడు ఇద్దరూ కూడా కోరికలతో సమానంగా కోరుకుంటారు. ఆ కోరినటువంటి కోరికలను తీర్చటమే ఆయన యొక్క వరదుడు. ఇందాక మనం అనుకున్నటువంటి శ్లోకంలో కూడా ఆ విషయాన్నే చెప్పాడు. కామిత వరదాయుని అయినటువంటి వాడు ఆ స్వామి. నిజంగా ఈనాడు ఎలాంటి స్వామిని మనం దర్శిస్తూ ఉన్నాము అంటే, రథసప్తమి పర్వదినం అనే దాంట్లో 7 వాహనాలు, 7కు ప్రతీక ఉంది రథంతో కూడినటువంటి సప్తమి. ఈ సప్తమితో ఆదివారం కూడా కలిసి రావటం వల్ల అశేషమైనటువంటి భక్తజను సముదాయం మనకు అక్కడ తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. అన్నమయ్య కూడా అందుకే ఆయనను కామధేనువుగాను కల్పవృక్షంగాను కూడా వర్ణించి తరించాడు. ఈ స్వామిని ఎంతోమంది కీర్తించారు. ఒక కల్పవృక్షాదులు మనకు అన్నవస్త్రాలను మాత్రమే ప్రసాదిస్తాయి, కానీ మోక్షాన్ని అపవర్గాన్ని ప్రసాదించేది ఈ స్వామి అనే కల్పవృక్షం. అందుకని సచాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశీ
యది త్వం సుప్రసన్నోనే సర్వార్థాన్ సంప్రదాస్యసి. ఇలా ఆదిత్య పురాణంలో ఏమని చెప్పిన అన్నారంటే, అపవర్గాన్ని స్వర్గాన్ని అనుగ్రహించే కరుణాంతరంగుడు ఆయన. ఆ దేవుడు ఎలాంటి వరదుడో దేవశర్మ అనేటువంటి ఒక భక్తుడు ఈ స్తోత్రంలో చెప్పాడు. అలాంటి దేవదేవుడు ఈనాడు మనకు కల్పవృక్ష వాహనంలో అధిరోహించి రావటం, భక్తులందరూ కూడా తమ మనోనయనాలను ఒక్కసారి తెరిచి ఆయన్ని సంపూర్ణంగా చూస్తూ ఉన్నారు. మరి కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఇవన్నీ కూడా మనం సంకల్పించినటువంటి అర్థాలను ప్రసాదిస్తాయి. ఈ సంకల్పాలు సంసారానికి మూలమైనటువంటివి. అందువల్లనే నిష్కలంకమైనటువంటి నిస్సంకల్ప స్థితికి, నిష్కామ స్థితికి, నిశ్చింతాస్థితికి ప్రయత్నించాలి మనం. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల స్వామి ఆ ఫలాన్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. తిరుమాడ వీధులలో తూర్పు మాడ వీధి నుంచి దక్షిణ మాడ వీధి వైపు ఆ వాహనం ముందుకు సాగుతూ ఉంది. కల్పవృక్షం మీద అధిరోహించినటువంటి ఆ అర్చక స్వాములు ఆ స్వామి యొక్క వైభవాన్ని చూచి తరించి మనోహరంగా, నయన మనోహరంగా ఉన్నటువంటి ఆ మలయప్ప స్వామి యొక్క దేదీప్యమాన కాంతులను దర్శిస్తూ ఉన్నారు. మరి మన జన్మ రాహిత్యానికి, సంపాదన సుఖ సంతోషాలను కలిగించడానికి సామాన్య మానవులకు లభించేటువంటిది అర్చావతారం మాత్రమే. అదిగో ఈ అర్చావతారం 108 దివ్య దేశాలలో మనకు కనిపిస్తూ ఉంది. నాలాయిర ద్వీప ప్రబంధంలో శ్రీ వెంకటేశ్వరుని క్షేత్రాన్ని ఆళ్వార్లు ఎంతో కీర్తించారు. 108 కూడా 106 భూలోకంలో ఉంటే వైకుంఠము, క్షీరాబ్ది పరలోకంలో ఉన్నాయి. ఆ గజేంద్రుడు తన యొక్క పూర్వజన్మ వృత్తాంతంలో ఆ స్వామి తనను ఎలా రక్షించాడో ఊహించుకుంటూ మందగమనంగా చేస్తుంది. ఆ వర్తులాకారంలో తిప్పేటటువంటి ఆ భక్తుడు మామూలుగా బ్రహ్మోత్సవ సమయంలో కూడా ఆ వర్తులాకారంలో నెత్తి మీద పెట్టుకుని ఆ ముందు స్వామి ముందు అతను తిరుగుతూ ఉంటాడు. గత 20-25 సంవత్సరాలుగా వెంకన్న వర్తులాకారంలో తిరిగేటువంటి ఇది. ఈ విశేషాలన్నీ గమనిస్తూ భక్తులందరూ కూడా చూడండి తన్మయంతో హారతలు ఇస్తూ ఉన్నారు. స్వామి మా ముందుకు వచ్చాడు, మా ముందుగా వెళుతూ ఉన్నాడు, మమ్మల్ని కటాక్షించాడు, మేము ఆయన్ని దర్శించుకోగలిగాం, మేము చూడటం కాదు ఆ స్వామి మమ్మల్ని చూశాడు అని చెప్పి వారందరూ కూడా ఆనందమయ హృదయాలతో ఎప్పటి నుంచో అక్కడ ఉన్నారు. వేడుకున్న కొద్దీ కరుణించే మహానుభావుడు వెంకటేశ్వరుడు అని అన్నమాచార్యుల వారు తన సంకీర్తనలో నుతించి స్తుతించారు. అయితే మనం గమనించాల్సింది ఒకటి ఉన్నది. ఇక్కడ కల్పవృక్ష వాహనం మీద స్వామి దర్శనం. రథసప్తమి వేడుకలలో చక్రస్నానం తదుపరి కల్పవృక్షం. క్షీరసాగర మథనములో ఆవిర్భవించినటువంటి ఒక వైశిష్యం. అందుకనే కామధేనువిది కల్పవృక్షమిది అని ఆ కల్పవృక్ష వైశిష్యాన్ని కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము కలిసి ఇక్కడ ఆవిర్భవించినాయి. ఈ వాహనం మీద స్వామివారిని దర్శించినప్పుడు మనం ఏదో ఒక కోరిక కోరకుండా ఉండం. ఆ కోరేది సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాన్ని పశ్యంతు అని వేదం చెప్పినట్లుగా 10 మంది హితాన్ని కోరితే స్వామి మనకు సన్నిహితుడవుతాడు. భక్తులారా, 10 మంది హితాన్ని కోరితే స్వామి మనకు సన్నిహితుడవుతాడు అని పౌరాణిక నేపథ్యం. ఇక పురాణాల్లోకి వెళ్ళి చూసినట్లయితే రామాయణ కల్పవృక్షము అని చెప్పబడుతూ ఉంది. శ్రీమద్ రామాయణమే ఒక కల్పవృక్ష సాదృశ్యము అని. ఇక మహాభారతంలోకి వస్తే యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః, స్కందోర్జునో భీమసేనోశ్చ శాఖాః, మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే, మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ అంటారు. మూర్తిభవించినటువంటి ధర్మానికి ప్రతిరూపమైనటువంటి యుధిష్ఠిరుడు ఒక కల్పవృక్షంగా భావిస్తే ఆ వృక్షము నిలబడటానికి కాండము వంటి వాడు అర్జునుడు. ఆ వృక్షానికి శాఖల వంటి వాడు భీమసేనుడు. ధర్మ కల్పవృక్షానికి
నకుల సహదేవులు కాయలు పండ్లు వంటివారు, పుష్పములు వంటివారు. మరి వృక్షము నిలబడేది ఎలా? మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ అని శ్రీకృష్ణ పరమాత్మే కారణం. ఇక భాగవతం యొక్క పురాణంలో చూస్తే కల్పవృక్షం ప్రస్తావన లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతా శోభితమన్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరజోలుర్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరుగురు విని సద్విజయశ్రేయమై అంటాడు. శ్రీమద్భాగవతం అనేటటువంటి ఒక కల్పవృక్షం ఎలా ఉంది? విమల వ్యాసాల వాలంబునై బాగా విస్తరించినటువంటి శాఖలతో కొమ్మలతో నిండి ఉన్నటువంటిది అన్నాడు. రచించింది వేదవ్యాసులే కదా సంస్కృతంలో భాగవతాన్ని. దాని ఆధారము కృష్ణమూలము, శ్రీకృష్ణ పరమాత్మే కారణం. బుడిబిడి అడుగులతో బాల్యములో ముద్దుగారే యశోద ముంగిట ముత్యములాగా విరాజిల్లుతూ శ్రీకృష్ణావతారంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవమీగే అని చెప్పే వరకు కూడా కృష్ణుడే కారణం. అటువంటి మూలాధారం సుఖాలాపాభిరామంబు అంటాడు ఒక సందర్భంలో. ఏమిటి దీని ఆంతర్యం అంటే, సుఖమంటే చిలుక. ఒక వృక్షానికి పైన చిలుకలు అనేక రకాలైనటువంటి పక్షులు ఉండి కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి. అది వినటానికి ఇంపుగా సొంపుగా ఉంటుంది. ఈ భాగవతం అనేటటువంటి వృక్షానికి శ్రీశుకుల వారు కారణం. రాసింది వేదవ్యాసులైతే శ్రీశుకుల వారు పరీక్షణ మహారథ్ అనే మిషతో మనకు అందించారు. అందుచేత శ్రీశుకుల వారి చేత ఆలాపించబడినటువంటిదై ధర్మములో ఉన్నటువంటి విధానాన్ని చెబుతూ మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్. భాగవతంలో ఒక ఘటన తీసుకుంటే ఎంత రమణీయంగా ఉంటుంది. మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంపు పోవునే మదనములకు అంటాడు. అలాంటి భాగవతం అనేటటువంటి కల్పవృక్షము ఇలా విరాజిల్లుతూ ఉంటుంది. రామాయణం రమణీయం, భారతం జీవన గమనానికి తార్కాణం, భాగవతం భక్తిరసభూయిష్టం. ఈ మూడింటిని కూడా హిందూ భారతీయ ధర్మ సనాతన విధానంలో పరమ పవిత్రమైనటువంటి గ్రంథాలుగా మనం భావిస్తున్నామే. ఆ మూడింటిని కూడా ఈ కల్పవృక్షంతో మనం పోల్చినప్పుడు మన కోరికలు తీర్చేటటువంటి విధానం అందులో కనపడుతూ ఉంటుంది. భాగవతంలో కానీ రామాయణంలో అయితే రామావతారం, భారతంలో కృష్ణావతారం, భాగవతంలో కృష్ణ పరమాత్మ, రామకృష్ణుల యొక్క సమ్మిళితం సాక్షాత్తు భగవంతుడు. మరి ఈరోజు రథసప్తమి వేడుకలలో శ్రీభూ సమేతుడై శ్రీభూ సతులతో భక్తుల శరణాగతులతో అడుగడుగున నీరాజనాలు అందుకుంటూ ఛత్ర చామర శోభితుడై సకల రాజోపచారములతో తిరుమల మాడవీధులలో కల్పవృక్ష వాహనం మీద వేయించేసి దర్శనమిస్తున్నాడు కదా స్వామి. చూచేందుకు 2 నేత్రములు సరిపోతాయా? త్యాగరాజ స్వామి వారు అన్నారు కదా, వెంకటేశ నేను వర్ణింప 1000 కన్నులు కావాలి కదా, దర్శింప 1000 కన్నులు కావాలి కదా అన్నాడు. మరి ఇలా ఆ స్వామి వైభవాన్ని చెప్పాలంటే విశేషించి కల్పవృక్ష వాహనం మీద సాధ్యమా? పణిపతికి శక్యమా? బృహస్పతికి శక్యమా? వాచస్పతికి శక్యమా? శచీపతికి శక్యమా? అంటే మీరెవ్వరికీ శక్యం కాకపోయినా సామాన్యమైనటువంటి మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ గోవింద అంటే చాలు స్వామి ఆనందపడతాడు. దేవశిఖామణివి దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది దేవశిఖామణివి
ఇష్టదైవమవు నీవు ఈవల నీ బంట నాకు ఎదురింకనేది దేవశిఖామణివి ఇష్టదైవమవు నీవు దేవశిఖామణివి కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగా చేష్ణుడవట కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగా చే కృష్ణుడవట కామించి నీ బంటనట కమ్మి నిన్ను తలచితి కామించి నీ బంటనట కమ్మి నిన్ను తలచితి ఏమి మాకు కడమయ్య ఇందిరారమణ ఏమి మాకు కడమయ్య ఇందిరారమణ దేవశిఖామణివి ఇష్టదైవమవు నీవు దేవశిఖామణివి కల్పవృక్షమును ఎచ్చు సిరులెల్లాను నించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవట ఎంచ కల్పవృక్షమును ఎచ్చు సిరులెల్లాను నించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవట అంచెల నీ బంటనట ఆత్మలో నిన్ను నమ్మితి అంచెల నీ బంటనట ఆత్మలో నిన్ను నమ్మితి వంచించకడమయేది వసుధాధీశ వంచించకడమయేది వసుధాధీశ దేవశిఖామణివి ఇష్టదైవమవు నీవు దేవశిఖామణివి తగనొక్క చింతామణి తలచినట్ల జేసు మిగుల కౌస్తుభమణి మించిన కృష్ణుడవట తగనొక్క చింతామణి తలచినట్ల జేసు మిగుల కౌస్తుభమణి మించిన కృష్ణుడవట పగటు శ్రీ వెంకటేశ భక్తుడనీకట నేను పగటు శ్రీ వెంకటేశ భక్తుడనీకట నేను జగములో కొరతేది జగదేక విభుడా జగములో కొరతేది జగదేక విభుడా
దేవశిఖామణివి ఇష్టదైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది దేవశిఖామణివి ఇష్టదైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది దేవశిఖామణివి ఇష్టదైవమవు నీవు దేవశిఖామణివి ఇష్టదైవమవు నీవు దేవశిఖామణివి. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అద్భుత కంఠస్వరంలో అన్నమయ్య కీర్తనలోని స్వారస్యాన్ని మనం గమనించాం. ఆ మహిళామణులందరూ కూడా తన్మయత్వంతో తిరుమాడ వీధుల్లో సంచరిస్తున్న స్వామికి కోలాట ప్రదర్శనల ద్వారా తమ భక్తిని ప్రదర్శింపజేస్తూ ఉన్నారు. అన్నమయ్య అంటాడు, ఆ స్వామి చింతామణి, ఆ స్వామి కౌస్తుభమణి, ఆ కల్పవృక్షము కామధేనువు అయినటువంటి స్వామి తిరుమాడ వీధులలో సంచరిస్తూ భక్తులందరినీ కూడా ఆహ్లాదంగా గమనిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. అక్కడ కూర్చున్నటువంటి భక్తులకు ఎండ గాలి ధూళి ఏమీ లేదు. సమస్తము ఆ స్వామిని చూడాలన్నటువంటి తాపత్రయం, ఆ స్వామిని దర్శించాలి, ఆ స్వామికి మన నివేదనలన్నింటినీ కూడా సమర్పించుకోవాలి అని చెప్పి ఈ రథసప్తమి పర్వదినాన్ని ఎంచుకున్నారు వారు. ఈ రథసప్తమి అంటే అసలు ఏమిటి? పంచాంగకర్తలు రథసప్తమిని ఇలా అన్నారు, ఇది సూర్య జయంతి అని, అభోజ్య అర్కవ్రతాది క్రతువులు జరుపుకునేటటువంటి దినమని, నిఖిల వ్రతానికి కూడా కర్తవ్యాన్ని చెప్పేటువంటి వైవస్వత మన్వాది అని కూడా చెబుతూ ఉన్నారు. అర్చక స్వాముల వారు హారతులను అందిస్తూ ఉన్నారు మలయప్ప స్వామికి, శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి స్వామికి. ఈరోజు సూర్య జయంతి కూడా మన్వాది కూడా అని కూడా అంటారు. సూర్యుడికి వివస్వంతుడు అని ఒక పేరు. వివస్వంతుని కుమారుడే వైవస్వతుడు. అతడు 7వ మనువు. భక్తులందరూ కూడా తన్మయ భావంతో ఒకరినొకరు తోపులాట లేకుండా శాంతియుతంగా తమ మనోరథాలను ఆ స్వామికి విన్నవించుకుంటూ ఉన్నారు. ఈ వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం మనం. అందుకనే మనం సంధ్యావందన సమయంలో అద్య బ్రాహ్మణ తృతీయ ప్రార్థే శ్వేతవరహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే మేరో దక్షిణ దిగ్భాగే అని మనం సంకల్పం చెప్తాం. ఈ వైవస్వతుడు అనేటువంటి ఆయన ఈ మన్వంతరానికి అంతటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు. అందులో ప్రథమ తిథి అయినటువంటిది రథసప్తమి. పితృదేవులకు ఇది ప్రియమైనటువంటి రోజు. తర్పణాలు కూడా చేస్తారు ఈరోజు కొంతమంది. ఈ వైవస్వంతుని కథ చాలా విచిత్రమైనటువంటి గాథ. వైవస్వంతుడు అనేక సహస్రవేల సంవత్సరాలు మలయ పర్వతంపై తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. తాను ప్రళయకాలంలో స్థావర జంగమాత్మ సకల భూతకోటికి కూడా రక్షకుడయ్యేలా వరం కోరాడు వైవస్వతుడు. బ్రహ్మదేవుడు అంగీకరించాడు. ఒకరోజు వైవస్వతుడు అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. అతని దోసిట్లో ఒక చేప పిల్ల పడింది. అశేష జన సముదాయం చూడండి. ఆ మొత్తం కల్పవృక్ష శోభలతో కూడినటువంటి తిరుమాడ వీధులు కూడా ఒక రకమైనటువంటి భక్తి సామ్రాజ్యాన్ని అలంకరించుకుని ఆ స్వామి ముందుకు కదులుతున్నాడా అన్నట్లుంది. మరి వైవస్వతుడి కథలోకి వస్తే ఆయన చేతిలో ఒకరోజు చేపపిల్ల పడింది. అర్ఘ్యమిస్తూ ఉన్న సమయంలో రక్షించు రక్షించు అని వేడుకుంది ఆ చేప. వైవస్వతుడు చేపను ఒక కొండలో వేశాడు. తెల్లవారేసరికి అది 16 అంగుళాలు పెరిగి రక్షించమంది. దానిని ఒక చెరువులో వేశాడు. చెరువు పట్టనంతగా పెద్దదైపోయింది ఆ చేప. అక్కడి నుంచి రాజు సముద్రంలో వేశాడు. సముద్ర పర్యంతమైంది ఆ చేప. రాజు ఆ చేపను నీవెవరివి, ఎందుకు ఇలా ఉద్భవిస్తూ ఉన్నావు, విజృంభిస్తున్నావు అని అడిగాడు. నేను జనార్దనుడనని, 100 ఏళ్లలో ప్రళయం రాబోతోందని, ఆ సమయంలో తాను పంపే నావలో స్వేదజాండజోద్భిజ్య జరాయుజాది ప్రాణి సమూహాన్ని, వేదాలను, బీజాలను ఉంచి దానిని తన కొమ్ముకు అనంతుడు అనే రజ్జువుతో కట్టివేయాలి అని చెప్పాడు ఆ చేప రూపంలో ఉన్నటువంటి జనార్దనుడు. మరి ప్రళయం తగ్గిన తర్వాత ప్రాణివర్గం అంతా కూడా ఏర్పడి ఆ కల్పంలో నీవు మనువు కాగలవు అని చెప్పి వైవస్వంత మనువును దీవించాడు. స్వామివారు ముందుకు సాగుతూ ఉన్నారు. లయబద్ధంగా ఆ వాహన చోదకులైనటువంటి వాహన బేరర్లు ఎంతో ఆనందంతో స్వామిని ముందుకు నడుపుతూ ఉన్నారు.
మరి తపోబలం వల్ల సూర్యభగవానుడికి సంజ్ఞాదేవి వల్ల శ్రాద్ధదేవుడు అనే పేరుతో జన్మించారు వైవస్వంతుడు. అతని భార్య శ్రద్ధాదేవి. మరి ఈ రోజును రాజపుత్రులు సంవత్సరాదిగా కూడా భావిస్తారు. అందుకే మనం రథసప్తమి పర్వదినంలో సప్తసప్తివహీ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణ అర్ఘ్యం దివాకర సూర్య నమస్కారాలు చేయటం అనేది మనకు హిందూ సంప్రదాయంలో ఒక ప్రణయబద్ధంగా వస్తుంది. ఎవరంతటి వారు చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఆరోగ్యం ప్రదదాతునో దినకరం అన్నారు మన శ్లోకాలలో. రథసప్తమికి సప్త సంఖ్య చాలా ప్రధానమైనటువంటిది. అందుకే ఈరోజు 7 వాహనాలు కూడా మన శాస్త్రబద్ధమైనటువంటి సంప్రదాయంలో ఏర్పాటు చేశారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపద్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆ భక్తులు కోలాహలంగా విచ్చేస్తున్నటువంటి స్వామివారిని చూడాలి అని చెప్పి ఆ తల్లులందరూ కూడా చూడండి, మాతృమూర్తుల మనస్సుల్లో ఉన్నటువంటిది ముఖ కవళికల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎంత ఆనందంగా ఆ స్వామివారిని దర్శిస్తున్నారో మనం ఈనాడు గమనిస్తూ ఉన్నాం. అవునమ్మా, మీ మనోరథాలను తీర్చేటువంటి స్వామి మీ ముందుకు వచ్చాడు. అదిగో ఉత్తరమాడ వీధిలో వస్తూ ఉన్నటువంటి స్వామిని మీరందరూ గమనిస్తూ ఉన్నారు. సుగుణ కోనేటి రాయ తిరుమలగిరి రాయ
బిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా పూతరాయ జయ గోవిందరాయ గోపాలరాయ 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 ఆ అన్నమయ్య ఆ మలయప్ప స్వామిని ధర్మరాయుడుగాను వలరాయుడుగాను కోనేటి రాయుడుగాను తిరుమలగిరి రాయుడుగాను ఎంతో అనుభవపూర్వకంగా ఆయన వర్ణించాడు ఆ స్వామిని. ఈరోజు రథసప్తమి ప్రత్యేకత సూర్యునికి సంబంధించినటువంటిది. కుంభహారతులను అందిస్తూ ఉన్నారు ఆ స్వామివారికి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహజ్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని నవగ్రహ స్తోత్రాలలో మనం సూర్యుని స్తుతిస్తూ ఉంటాము. ఈరోజు ఈ రథసప్తమి పర్వదినాన మాఘశుక్ల సప్తమ నాడు మనం స్వామివారిని కల్పవృక్ష శోభితుడైనటువంటి ఆయనను దర్శించాము. అందరి హృదయాలలో ఉన్న ఆదిత్య